హలో, డాక్టర్ దిలీప్ హియర్, ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్, విరించి హాస్పిటల్. సో ప్యాంక్రియాస్ వల్ల వచ్చే అంటే డిసీజెస్ ఏంటి మనం డిస్కస్ చేద్దాం. ప్యాంక్రియాటైటిస్ అంటాము. ప్యాంక్రియాస్లో కనుక ఒక రకమైన ఇన్ఫెక్షన్, స్వెల్లింగ్ ఉండి దెన్ ఒక రకమైన ఇన్ఫెక్షన్ కనుక వస్తే దాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటాం. ఇది అక్యూట్గా అంటే కొన్ని రోజుల్లోనే వచ్చే డిసీజ్ అవ్వచ్చు, లేదంటే కొన్ని నెలలు, సంవత్సరాల నుంచి ఉన్న డిసీజ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కూడా అవ్వచ్చు. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది ఒక తీవ్రమైన డిసీజ్. అది ఎందుకు వస్తుంది అంటే గాల్ స్టోన్స్. ఇప్పుడు గాల్ బ్లాడర్లో ఉన్న చిన్న చిన్న స్టోన్స్ ప్యాంక్రియాస్ నుంచి బయటకు రావాల్సిన ఈ జ్యూసెస్, ప్యాంక్రియాస్ మెయిన్ కారణాలు రెండు, అంటే మెయిన్ వర్క్ చేయాల్సిన ఫంక్షన్స్ రెండు. సో ఒకటి బీటా సెల్స్ ద్వారా ఇన్సులిన్ సెక్రెట్ చేసి షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవటం. ఇంకొకటి బాడీ సెక్రెట్ అంటే ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూకగాన్ అనే హార్మోన్ సెక్రెట్ చేయటం. ఇవి రెండు కాకుండా కూడా మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసే విధంగా ఎంజైమ్స్ని రిలీజ్ చేయటం. లైపేజ్ ఎంజైమ్స్ అవ్వచ్చు, రకరకాల ప్రోటీన్ ఎంజైమ్స్ అవ్వచ్చు. ఈ ఎంజైమ్స్ ద్వారా మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసే ఫంక్షన్ కూడా అవ్వచ్చు. సో ఈ ఫంక్షన్స్ దెబ్బతింటాయి వెన్ ప్యాంక్రియాస్ గెట్స్ ఎఫెక్టెడ్. సో ఇలాంటప్పుడు అంటే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనే దానికి ముఖ్య కారణాలు మెయిన్లీ గాల్ స్టోన్స్. చిన్న చిన్న గాల్ స్టోన్స్ వెళ్ళి ప్యాంక్రియాస్ నుంచి బయటికి రావాల్సిన జ్యూస్ రాకుండా అబ్స్ట్రక్ట్ చేసే విధంగా కనుక ఉంటే ప్యాంక్రియాస్ జ్యూస్ లోపలికి బ్యాక్ ఫ్లో వల్ల ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, దెన్ దాని తర్వాత ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దీన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. ఇది ఒక రకమైన మెడికల్ ఎమర్జెన్సీ. ఈ పేషెంట్స్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంది. దెన్ వీళ్ళకి ప్యాంక్రియాస్లో కొంత భాగంలో నెక్రోసిస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దాంతోపాటు సూడోసిస్ట్లు అవి ఫామ్ అవ్వచ్చు. దెన్ ఈ ఇన్ఫెక్షన్ చుట్టుపక్కల ప్యాంక్రియాస్లో చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇది కనుక తీవ్రతరం అవుతే దెన్ ఐసీయూలో అడ్మిషన్ కూడా అవసరం పడవచ్చు. బీపీ పడిపోవచ్చు, సెప్టిక్ షాక్ అవ్వచ్చు. సో ఇలా కాకుండా మనం తొందరగా దీన్ని డయాగ్నోస్ చేసి ఎంత త్వరిత రూపంలో డయాగ్నోస్ చేయగలిగితే అంత మంచిది. దానికి అల్ట్రాసౌండ్ అవ్వచ్చు, దాని సిటీ స్కాన్ కూడా నెససరీ అవ్వచ్చు. సిటీ స్కాన్ ద్వారా నెక్రోటిక్ అంటే డెడ్ గ్యాంగ్రీనస్ ప్యాంక్రియాస్ టిష్యూని మనం గుర్తించవచ్చు. సో దీని ద్వారా మనం స్టేజింగ్ చేసి క్లాసిఫై చేసి ఎంత తీవ్రంగా ఉంది అనేది మనం పేషెంట్కి ఐసీయూ అవసరం ఉందా లేదంటే వార్డులో ట్రీట్ చేయొచ్చా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. అలాగే నెక్రోటైజింగ్ ప్యాంక్రియాటైటిస్లో కొంతమందిలో ఖచ్చితంగా సర్జరీ అవసరం కూడా పడవచ్చు. ఎస్పెషల్లీ టెయిల్ భాగంలో కనుక ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఉంటే అది బయటపడడానికి టైం పట్టచ్చు. అంటే వాటికి సంబంధించిన సిమ్టమ్స్ చాలా లేట్గా బయటపడవచ్చు. కాబట్టి టెయిల్కి సంబంధించిన నెక్రోటైజింగ్ ప్యాంక్రియాటైటిస్ ఉంటే వాళ్ళలో ఈ వ్యాధికి తీవ్రంగా ఉండొచ్చు, వాళ్ళకి సర్జరీ అవసరం కూడా పడవచ్చు. సో ఇది ఇట్స్ అబౌట్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్. అలాగే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ చూస్తుంటే ఇలాగే గాల్ స్టోన్స్ అండ్ ఆల్కహాల్ ఇంటేక్ వల్ల ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ రికరెంట్గా కనుక జరిగితే వీళ్ళలో క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ డెవలప్ అవుతుంది. సో క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో ప్యాంక్రియాస్ ఫంక్షన్ బోత్ ఎండోక్రైన్ ఫంక్షన్ అండ్ ఎగ్జోక్రైన్ ఫంక్షన్ అంటే ఇన్సులిన్ సెక్రెట్ చేసే బీటా సెల్స్ ఫంక్షన్ కూడా తగ్గటమే కాకుండా గ్లూకగాన్ సెక్రెట్ చేసే ఆల్ఫా సెల్స్ ఫంక్షన్ తగ్గుతుంది. అలాగే డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ కూడా తగ్గుతుంది. సో దీన్ని మనం రీప్లేస్ చేయాల్సిన అవసరం రావచ్చు. ప్యాంక్రియాటైటిస్ లాంగ్ టర్మ్ కనుక ఉంటే వీళ్ళకి కొత్తగా డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. సో వీళ్ళలో వెరీ ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళు తరచుగా డాక్టర్ని కలవటం, అంటే ప్రతి 1 week to 2 weeks డాక్టర్ని కలవటం కానీ లైపేజ్ ఎమలైజ్ అనే బ్లడ్ టెస్టులు చేసుకుంటూ ప్యాంక్రియాటైటిస్ తీవ్రం అవుతుందా లేదా అంటే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఎప్పుడైనా అక్యూట్ అవ్వచ్చు, అక్యూట్ ఆన్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కూడా అవ్వచ్చు. సో ఇలా అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ లేకుండా చూడటం, దెన్ ఆల్కహాల్ బాగా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఆర్ కంప్లీట్గా ఆపేస్తే ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ రికరెన్స్ అంటే త్వరగా ఈ ప్యాంక్రియాటైటిస్ వచ్చే ఛాన్స్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం ప్యాంక్రియాటైటిస్ని సమర్థవంతంగా ఎదుర్కోగలము. థ్యాంక్ యూ.